మురళి ఏదైతే ఉందో 30/11/2025 ఈరోజు డేట్. కానీ రివైజ్ మురళి ఎప్పుడు 18 జనవరి 2008. 18 జనవరి అనంగానే ఎవరు గుర్తొస్తారు మనకి? 69లో బ్రహ్మబాబా సాకార మనిషలోకంలో మనిషి నుండి నెక్స్ట్ గాడ్ అయిపోయాడని ఫరిస్తా ఇంజిలై 58 సంవత్సరాల నుంచి అక్కడే కూర్చున్నారు. అతని సేవలో అపారమైనది. అక్కడ కూర్చొని ఏం చేస్తుంటారు బాబా? విశ్వమంతటికి సకాస్. ఎందుకంటే బ్రహ్మ మా తల్లి కదా, ఆయన జగత్ పిత తల్లి కూడా. ఏం చేస్తున్నారు బాబా? దయా క్షమా సాగరుడై పరమాత్మ తండ్రి వలె పరమాత్మతో సమానంగా దయా కృప బ్రాహ్మణ ఆత్మలకి కూడా వెనక నుంచి సపోర్ట్ చేస్తారు బాబా. తల్లి వలె పాలన చేస్తారు. శివబాబా కర్మ గుహ్యల గతిని వివరించి లా చెప్తాడు బాబా, కర్మ సిద్ధాంతం. కానీ బ్రహ్మబాబా క్షమాసాగరుడు, క్షమించి ఓర్పును ధైర్యాన్ని ఇచ్చి మనం ఎన్నిసార్లు పడిపోయినా బాబా అనగానే హృదయపూర్వకంగా మళ్ళీ బాబా శక్తిని ఇస్తారు. అందుకని తల్లి వలె పాలన చేస్తున్నారు సృష్టికి. అందుకని ఆది దేవ అయిపోయాడు ఆయన, జగత్కి తండ్రి అయిపోయారు, తల్లి వలె పాలన చేస్తున్నారు. అందుకని 58 సంవత్సరాల నుంచి మనకు అనుభవం ఉండొచ్చు. మనం ఎన్నిసార్లు పురుషార్థ హీనులైనా గ్లాని అయినా ఏదో మిస్టేక్ జరిగినా బ్రహ్మబాబా ముందు కూర్చొని నయనాలు కలపండి, తల్లి వలె మనకి ఒక అనుభూతి కలుగుతుంది. అదే శివబాబా దగ్గర వేస్తే డ్రామా నేర్పిస్తుందిరా నువ్వు నా మాట పోతే అంటాడు ఆయన. అంతేనా? నేనైతే ఏం చేయను, నీకు డ్రామా ఉందిగా అది నేర్పిస్తుంది, ఆ రూట్ రావాల్సింది అంటాడు కొంచెం స్ట్రాంగ్ గా. కానీ బ్రహ్మబాబా శివ బాబా ఒక స్ట్రాంగ్ కాఫీ వల్ల మురళి చెప్తాడు, బ్రహ్మబాబా వెన్న తినిపిస్తాడు, లేదు ఇప్పుడైనా బిందు పెట్టు అంటాడు బాబా. ఇది బాబ్దాదా యొక్క పాలన. అందుకని రోజు అనుభవం చేయాలి. శివబాబా బ్రహ్మబాబా కంబైండ్ పక్కన కూర్చున్నా, పక్కన నిల్చున్నట్టు వెనక కూర్చున్నట్టు బ్రహ్మబాబా శివబాబా కంబైండ్. అప్పుడు నీకు బోరింగ్ రాదు, అప్పుడు భయం కూడా అనిపించదు. కంబైండ్ ఉంది కదా, ముందు కూడా బాబా వస్తున్నట్టు ఫీల్ చేయండి, అప్పుడు ఒంటరితనం కూడా రాదు, చికాకు కూడా రాదు. ఎవరైనా మాట వినట్లేదు అనుకోండి, బాబాయ్ ఇది నీ బచ్చా కదా, నువ్వు చూసుకో, నాది కాదుగా. వాళ్ళకు కూడా బ్రుకటి మస్తకంలో చూడ. అందుకనే బాబా ఎవరైతే ఉన్నారో పరమాత్మ ఇదే రీజన్ లో మళ్ళీ ఇదే వైబ్రేషన్ లో ఉంటాడు. ఆయన దిగడు, ఎప్పుడు తగ్గడు, నిత్యం సత్యం సుందరుడు అంటాం కదా. బ్రహ్మ బాబా అయినా సరే మనం తప్పు చేస్తున్నా ఆయన చూస్తుంటాడా లేదా? బ్రహ్మబాబాకైతే నిద్ర ఏం రాదు కదా, తినేది నిద్ర ఎక్కడ ఉంటుంది? మనకి ఇండియా అమెరికా ఈ సాకార మనుషులకు రాత్రి పగలు ఉంటుంది. కానీ రోజు మొత్తం మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం బ్రహ్మబాబాకి అయితే తెలుస్తుంది కదా. అయినా బాబా ఎన్ని వేల లక్షల కోట్ల ఆత్మలు జీవితాలు అయినా బాబా ఇప్పుడు విసిగించుకోరు. ఏం చేస్తారు? కృపా దృష్టి, శీతలత దృష్టి, ఇదే మనం అప్లై చేయాలి బాబాలాగా. అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఇది చేయండి ఈరోజు. అన్ని భారాలు, నేను నాది భారమే కదా, ఇందులో శ్రమ ఉంటుంది. అందుకని లైట్ అన్ని వదిలేసి బాబా నీకు ఇచ్చేస్తున్నా, నేను ఉన్నదే 0 బాబా నన్ను తయారు చేస్తున్నారు హీరో అనుకుంటే ఆనందంగా ఉండగలుగుతాం. చూడండి ఈరోజు మురళి ఏమంటున్నారు బాబా. సత్యమైన స్నేహితులుగా అన్ని భారాలు బాబాకిచ్చి ఆనంద అనుభవం చేయండి, శ్రమ నుంచి విముక్తులుగా అండి. టోటల్ మురళి వచ్చేసింది ఇందులో. ఏం చెప్తున్నారు బాబా? ఈ రోజు బాబ్దాదా తమ నలువైపునున్న నిశ్చింత చక్రవర్తులు సంఘటనలు చూస్తున్నారు. ఇంత పెద్ద చక్రవర్తుల సభ పూర్తి కల్పములో ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల సభ ఉండదు. ఏ సభ ఇది? బాబా దృష్టిలో ఎలా ఉన్నామని నేనెవరు చెప్పు మాత, నేనెవరు? భగవంతుడు ఏ దృష్టితో చూస్తున్నాడు చెప్పండి? నిశ్చింత చక్రవర్తి రాజా అంట. చక్రవర్తి అంటే మొత్తం విశ్వానికి ఉంటాడు ఒకడే. రాజులు చాలా మంది ఉంటారు, కానీ నేను ఏ రాజా? రాజాతి రాజా వీరేంద్ర అంటారు కదా, నేను ఏ రాజా? చక్రవర్తి రాజా. ఆ సభ అంటే సత్యయుగంలో చూస్తున్నారు బాబా మనని. భగవంతుని యొక్క దృష్టి చూడండి, మన భవిష్యత్తు చూసి బాబా మాట్లాడుతున్నారు. అందుకని చక్రవర్తుల సభ స్వర్గంలో ఉండదంట ఇది. కానీ ఇప్పుడు బాబ్దా చక్రవర్తులంద సభను చూసి హర్షిస్తున్నారు. దూరంగా ఉన్నవారు కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మధువన్ నుంచి చాలా దూరంగా ఉన్నారు, కొంతమంది పల్లెటూరులో ఉంటారు, కొంతమంది మారుమూల గ్రామంలో ఉంటారు, కొంతమంది ఆదివాసుల ఏరియాలో కూడా ఉంటారు. బాబా పిల్లలు ఉన్నారా లేదా?
అలాంటి దృష్టికి బాబా భగవంతుడి దృష్టికి ఎదురుగా ఉన్నామంట. అంటే భగవంతుడి దృష్టిలో నమ్మరెక్కడ? భగవంతుడి యొక్క డిక్షనరీలో పర్సనల్ డిక్షనరీ ఒకటుంటది. ఆయన జేబులో ఉంటది. ఆ పర్సనల్ డిక్షనరీలో నేనున్నా. ఇదో నష రావాలి మనకి ఇలా వింటున్నప్పుడు మురళి. ఇంకేమంటున్నారు బాబా? హృదయానికి సమీపంగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడున్నామంట. స్పెషల్ వాళ్ళే గదా ఇక్కడుండేది. నా హృదయంలో నువ్వే అని అంటారు గదా! నా హృదయంలో ఆయనే. అయితే భగవంతుడు గూడా అదే అంటుండు. నా హృదయంలో నువ్వేరా అంటుండు. ఇగ ఆ హృదయంలో కనిపించడానికి ఎలా ఉండాలి? మీరందరూ నయనాలలో ఇమిడి ఉన్నారు. ఇగ బాబా నయనాలో మనం ఉన్నామంట. వారు హృదయంలో ఇమిడి ఉన్నారు. ఇది ఎంతటి సుందరమైన సభ. నేటి ఈ విశేష దివసము నాడు అందరికీ ముఖాలపై అవ్యక్త స్థితి యొక్క స్మృతి సంబంధించిన మెరుపు కనిపిస్తుంది. ఏది 18 జనవరి. ఎందుకంటే ఈ టైంలో మనకి తపస్సు నడుస్తుంటది గదా! బ్రహ్మాబాబా వ్యక్తమైనప్పుడు ఆ బ్రహ్మాబాబా ఎట్లా బాబా శివ్ బాబా ప్రవేశించి యజ్ఞాన్ని ఎలా స్థాపన చేశారు? యజ్ఞ స్థాపించిన తర్వాత అవ్యక్తమైన తర్వాత దాది వాళ్ళకి ఈ కార్యం ఎలా అప్పజెప్పాడు? ఇయన్నీ హిస్టరీ రోజు వినాలి మనం. బ్రహ్మ జీవిత చరిత్ర ఉంది గదా! ఎలా ఎలా పరీక్షలు ఎదుర్కొన్నారు? శివ్ బాబా యొక్క కార్యాన్ని తండ్రి సమానమై ఎలా నిర్వర్తించారు ప్రాక్టికల్‌గా? ఇయన్నీ ఉన్నాయి. ఇయన్నీ వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు దాది వాళ్ళ యొక్క మొఖాల విందం నుంచి బ్రహ్మబాబా యొక్క ఆ గాథ విన్నప్పుడు మనకు నిద్ర పట్టదు. నయనాల నుంచి బాబు అంటాడు ఆనంద బాష్పాలు. ఈ ఆనంద బాష్పాలే సూక్ష్మ అవతరణలో నేను మాల తయారు చేస్తా అంటాడన్నమాట. అందుకని ఆత్మిక సంమర్శనం బాబా కుటీరములు వెళ్ళినప్పుడు అయన్నీ గాథ మనం బుద్ధిలో మన చిత్రం వల్లే రావాలన్నమాట. మధువనకొస్తాం గదా! ఈ 4 ధామాలు తిరుగుతాం గదా! సైట్స్‌ని. ఆ 4 ధామాలు తిరగాలి. పైన పైన గాదు. దేహాభిమానంలో, దేహభ్రాంతిలో ఎళ్తే ఏం అర్థం గాదు. కానీ ఆ అవ్యక్త స్థితిలో గూర్చొని ఈ లైట్ హౌస్ దగ్గర ఏం జరిగింది? ఆ ఘటన గుర్తు రావాలి. అప్పుడు జూడండి బాబా లైట్ హౌస్ నుంచి ఏదో అది ఉన్నది గదా! లక్ష్మీ నరసింహ స్వామి స్తంభాన్ని తెంచి వచ్చినట్లు చూపిస్తారు గదా! హిరణ్యకశిపు కథలో. అలాగే ఆ స్తంభం కనిపించిపోయి, స్తంభం కనిపియకుండా లైట్ హౌస్ బ్రహ్మబాబా నిలబడ్డారు. ఏం జరిగింది శాంతి స్తంభం నిర్మాణం దగ్గర? బాబా చేసిన యొక్క అలౌకిక కార్యం ఏంది? అది గుర్తు రావాలి మనం. బాబా కుటీరం లేనప్పుడు బాబా ఇక్కడేం చేసేవారు? ఓన్లీ బాబా వచ్చాడు కుటీరం అంటే ఏం అర్థం గాదు. బాబా కుటీరం వెళ్ళినప్పుడు ఈ ప్రజాపిత బ్రహ్మ, జగదమ్మ సరస్వతి, మానవ సృష్టి నుంచి దివ్య ప్రకాశ శరీరధారి అక్కడ కూర్చున్నారు. ఆ బ్రహ్మ శ్రీకృష్ణ ఆత్మ తపస్సు చేసిన ధరణి అనుకున్నప్పుడు మనకి ఆ వైబ్రేషన్ వస్తది. అదే గదా 4 ధామాలు బ్రహ్మ హిస్టరీ. అదే చెప్తున్నారు బాబా. ఎలా అంతిమ శ్వాస 69లో బ్రహ్మ బాబా ఎలా ఫరిస్తయ్యారు? ఎలా శివ్ బాబా పిలుపు? బ్రహ్మ శివ బాబా ఎలా ఆటలాడాడు ఇక్కడ? భగవత్ లీల అంటారు గదా! 4 ధామాల యాత్ర అని మనం బయట ప్రపంచం వాళ్ళకి చెప్పుకుంటాం గదా! కానీ చైత్యంలో భగవంతుడు వచ్చి ఎలా ఆట రచించారు? గోపికలతో. అయన్నీ హిస్టరీ మనకు చదువుతున్నప్పుడు అందుకనే బ్రహ్మ జీవిత చరిత్ర, దాది వాళ్ళ జీవిత చరిత్రలున్నాయి చదవాలి. ఆ పాండ భవన్ యొక్క నిర్మాణం ఎలా జరిగింది? ఆ హిస్టరీ అన్ని చదవాలి మనం. దాని వెనక కారణాలెలా? ఎలాంటి భీభత్సమైన సమస్యలొచ్చింది? బాబా ఎలా ఎదుర్కొన్నారు? ఘాటుగా ఎలా స్థిరంగా నిలబడ్డారు? ఎందుకంటే ఆ టైంలో ప్రపంచం ఒకవైపు, ఒకే ఒక బ్రహ్మ ఆత్మ ఒకవైపు, శివశక్తి సైన్యం ఒకవైపు. మహాభారతమే గదా! ఇయన్నీ మనకి గుర్తు రావాలన్నమాట. అయితే ఈ రోజైతే ఉదయం 2 గంటల నుంచి మొదలుకొని బాబ్‌దాదా మెడలో భిన్న భిన్న రకాల మాలలు కనిపించాయి. హ్మ్. ఈ పుష్ప మాలలు సాధారణమే. వజ్రాల మాలలు గూడా ఇంత పెద్ద విషయమే. కానీ స్నేహం యొక్క అమూల్యమైన ముత్యాలు మాల అతి శ్రేష్టమైనది. 2 గంటల నుంచి తపస్య 18 జనవరి. తపస్సు చేస్తారు గదా! మైనస్ చలి ఉంటదప్పుడు. అయినా 2 గంటలకు లేచి యోగా చేస్తారిక్కడ. ప్రపంచం నిద్రపోతుంది. కానీ ఇక్కడేం నడుస్తుంది? 18 जनवरी 17 जनवरी देखना मधुबन में नींद ही नहीं करते कोई तो నిద్రే పోరు ఆ టైంలో కొంతమంది నిద్ర ఏడొస్తది ఇంక క్యూకి ఆ స్మృతులన్నీ లాగుతా ఉంటాయి ब्रह्मा बाबा अव्यक्त साधारण सा उस दिन हल्का हल्का लगेगा कोई भारी नहीं बाकी दिन आप अमृत वेला करो 2 बजे उठ के 1:30 बजे उठ के सिर भारी हो जाएगा उस दिन तो सिर भारी होगा ही नहीं ఆ రోజైతే తల బరువు ఉండదు ఓ స్నేహము కదా అది నిస్వార్థమైన స్నేహం, ఆ ప్రేమ అది లాగుతా ఉంటది. బాబా గూడా పైనుంచి ఇస్తా ఉంటారు వైబ్రేషన్. హ్మ్. ఇస్లే బాబోలా ఎమర్జ్ అయి ఉంటుంది. బాప్‌దాదా 4 రకాల భిన్న భిన్న మాలను ఎమర్జ్ అయి ఉన్నారు. తెలుగు చల్తారాయిగా. మొదటి నెంబర్ మాల శ్రేష్టమైనది. బాబా సమానంగా అవ్వాలన్న శ్రేష్ఠ పురుషార్థి పిల్లలైన ఉన్నారు. అటువంటి పిల్లలు మాల రూపంలో
బాబా మెడలో హారముగా ఉన్నారు. మొదటి మాల అన్నిటికంటే చిన్నదిగా ఉంది. రెండవ మాల హృదయపూర్వకమైన స్నేహం కలిగి సమీపంగా మరియు సమానంగా పురుషార్థం చేసే పిల్లల మాల. మొదటి శ్రేష్ఠ పురుషార్థుల 2 పురుషార్థులు. మూడవ మాల ఉంది. ఇది పెద్ద మాల. మీరు స్నేహితులు కూడా, బాబా సేవలో సహచరులు కూడా. కానీ వీరు ఒక్కోసారి తీవ్ర పురుషార్థులుగా మరియు ఒక్కోసారి తుఫాన్లు ఎక్కువగా ఎదుర్కొనేవారు. కానీ వీరు కోరుకునేవారు అనగా వీరికి సంపన్నంగా అవ్వాలి అన్న కోరిక కూడా బాగా ఉంటుంది. నాలుగవ మాల ఫిర్యాదు చేసేవారి మాల. ఏ మాల? ఫిర్యాద్. ఫిర్యాద్ మానా कंप्लेंट करते बाबा को, बाबा आप 69 में चले गया, थोड़ा समय रुक जा तो हम भी आपको देख लेते हैं. जो 69 में ज्ञान आया होगा उसकी क्या हाल होगी? 69లో జ్ఞానంలో వచ్చింది, 18 जनवरी 18 जनवरी बाबा अव्यक्त हो गया, जो 17 जनवरी में आया होगा वो तो करेगा ना कंप्लेंट, आपने ऐसा कैसा चले गया. हाँ? करेगा ना. బాబాకు బోలేగా, బాబా 17 జనవరికి నేను వచ్చా కదా, నువ్వు 18 అవ్యక్తికి అవ్యక్తం అయిపోయారు, కొంచెం 2 రోజులు ఉన్న నేను దర్శనం చేసుకునేది కదా. 2 दिन अगर हो तो मैं मिल जाता. अगर जो मिलन में आने वाला तैयार किया होगा, మిలనానికి వచ్చేవారు ఉస్ దిన్ మే సాకార బ్రహ్మ బాబా టైంలో పార్టీ తీసుకొచ్చేవారు, నెక్స్ట్ గ్రూప్ వెళ్ళాలనుకునే వాళ్ళు दूसरा ग्रुप में जाएंगे सोचेगा तो अगले ग्रुप में बाबा निकल गया. వాళ్ళకి ఎలా ఉంటది ఊహించండి. ఇవన్నీ అన్నమాట. అంటే స్నేహం అది. అప్పుడు ఆ స్నేహంతో మాట్లాడినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. तो बाबा बोल रहा है ऐसी रूहरियन. तो భిన్న భిన్న రకాల పిల్లల యొక్క అవ్యక్త ఫరిస్తా ముఖంలో మాలనున్నాయి. బాబ్దాదా కూడా భిన్న భిన్న మాలను చూసి సంతోషిస్తున్నారు కూడా. దానితో పాటు స్నేహాన్ని మరియు సకాష్ను కూడా ఇస్తున్నారు. సకాష్ బిదేరా. ఇప్పుడు మీరందరూ స్వయం గురించి ఆలోచించండి, నేను ఎవరిని, మై కోన్. కానీ నలువైపున్న పిల్లలతో ఒక విశేషమైన సంకల్పం వర్తమాన సమయంలో హృదయంలో ఎమర్జ్ అయి ఉంది. అదేమిటంటే ఇప్పుడు ఏదైనా చేయాల్సిందే. ఉల్లాస ఉత్సవం మెజారిటీ పిల్లలు సంకల్ప రూపంలో ఉంది. స్వరూపంలో నెమ్మరివారిగా ఉంది, కానీ సంకల్పంలో ఉంది. బాబ్దాదా పిల్లలందరికీ నేటి సంకల్ప దివోత్సవం. कौन-सा दिवस है? 18 जनवरी समर्थवान दिवस, संकल्पों दिवस, स्मृति दिवस. बाबा बताते ना ये सारे दिवस. तो సందర్భంగా విశేష హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వక అభినందనలు ఇస్తున్నారు. ఈ రోజు విశేషంగా స్నేహం మరియు దివస్ అయిన కారణంగా మెజారిటీ స్నేహంలో మర్చిపోయి ఉన్నారు. ఎందులో మర్చిపోయి ఉన్నారు? ఎందులో మర్చిపోయి ఉన్నారు? స్నేహంలో. ఎందుకు అటాచ్మెంట్? అందుకని హిస్టరీ చదవాలి రోజు. దాది ప్రకాష్ మణి ముఖారం చూడండి, బాబా ఎలా అడాప్ట్ చేశారు, వాళ్ళకి ఎలా పాలన చేశారు. గుల్జారు దాది, అందుకని సాకారి అదే దాది పేర్లు రాయండి, చెప్తారు వాళ్ళు. అర్థం కాకపోతే ట్రాన్స్లేషన్ చేసుకోండి తెలుగులో. ఎలా ఎలా వచ్చాను. మనోరీంద్ర దాది ఇది వినండి. మనోరీంద్ర దాది మొత్తం పిక్చర్ అచ్చు గుద్దినట్టు చెప్తుంది. దాది ముద్ర గుద్దినట్టు ఎలా నడిచింది మాతోటి, ఎలా ఎలా బాబా మమ్మల్ని పాలన చేశాడు. గుల్జార్ దాది చెప్తుంది ఎన్ని సంవత్సరాలు, ప్రాక్టికల్ ఘటన కదా, అవన్నీ వినాలన్నమాట. బ్రహ్మబాబా ఇప్పుడైతే ఫిలిం తయారు చేశారు, కానీ ఫిలిం కంటే చదివితే బాగా అనిపిస్తుంది. ఆ చదువుకొని మీరు హిస్టరీ హాల్లోనే స్మరణ చేయండి, మీ నిద్ర కూడా బాబా గారే కనిపిస్తారు నిద్రలో కూడా. అప్పుడు మీరు హిస్టరీ హాల్లో వెళ్ళి కూర్చోండి, ఇక్కడ వచ్చే సేవదారులు ఆ చదువుతూ నిద్రపోండి. మళ్ళీ సాయంకాలం ఉదయం కానీ టైం ఉంటే ఆ హిస్టరీ హాల్లో కూర్చోండి. అలా అనిపిస్తుంది బాబా గారు వచ్చి చదువు నేర్పుతున్నట్టు. ఎందుకంటే ఆ హిస్టరీ హాల్ యొక్క గద్దె ఏదైతే ఉంది కదా సందలి, అక్కడ బాబా కూర్చొని మమ్మ బాబా పిల్లలకి డైరెక్షన్ ఇచ్చేవారు కదా, అదే కదా సాకార మురళి. ఆ బాబా నిల్చున్నట్టు ఫోటో చూపించి ఆ నిల్చడం ఏంది, టీచర్ గా పాఠాలు నేర్పుతున్నట్టు. అంటే ఆ ఫీలింగ్స్ ని, ఆ చిత్రాన్ని రోజు చూడాలి. నేను కూడా హిస్టరీ హాల్లో కూర్చున్నాను, సాకార బాబా కూడా నా ఎదురుగా నన్ను పాఠం చెప్తున్నా, నేను కూడా ఆ గ్రూప్ లో ఉన్నా అనేటువంటి ఒక ఫీలింగ్ మనకు కలిగింది అనుకోండి, అప్పుడు ఇవన్నీ ఏదైతే మురళి ఉంది కదా హృదయపూర్వకమైన ఆటోమేటిక్ వస్తుంది స్మృతులు. ఆటోమేటిక్ స్మృతులు వచ్చినప్పుడు పురుషార్థంలో కష్టం అనిపించదు. అందుకని తండ్రి పరిచయంతో కూడిన సహితమైన స్నేహము. ఏమంటున్నారు బాబా? స్నేహం ఎలాంటి? తండ్రి పరిచయంతో కూడిన స్మృతి సహితమైన స్నేహం. తండ్రి పరిచయం అంటే ఈ ఐడెంటిఫై అన్నమాట, క్లారిఫికేషన్, ఆ జ్ఞానం యొక్క క్లారిఫికేషన్. అలా కూర్చున్న ఒక స్నేహము, తండ్రి ప్రాప్తుల యొక్క స్నేహ సంపన్నమైన స్నేహము,
ప్రాప్తి అంటే ఏమేమి లభించింది? స్నేహము చాలా సహజమైన సాధనం. ఎందుకంటే, ఇలాంటి స్నేహము, ఇలాంటి రోజు పురుషార్థం చేస్తున్నాం అనుకోండి. అప్పుడేమైద్ది? ఈ ప్రాప్తి, ఈ ఐడెంటిఫై, ఈ జ్ఞానం, లవలీన యొక్క స్థితి ఇలా చేస్తున్నప్పుడు ఏమైద్ది? బాబంటాడు, స్నేహి ఆత్మ శ్రమ నుంచి రక్షింపబడుతుంది. ఈ నీది నాది అంటారు కదా! ఈ చిక్కులు. అందుకని దాది వాళ్ళ లైఫ్‌ని చూసి ఎప్పుడు చిక్కులో రాలేవాళ్ళు. ఏ దాది గురించి కంప్లెయింట్ చేయలే. ఏ దాది ఏ స్టూడెంట్ గురించి, యజ్ఞం గురించి నెగెటివ్ ఎప్పుడు ఆలోచించలే. దాది దగ్గరెళ్తే బాబా, బాబా అనేవాళ్ళు. దాదిని చూడగానే బాబా గుర్తొచ్చేది. ఏ దాదైనా. ఎంతమంది దాదులనైతే చూసామో అంతా ఒకలాగే కనిపిచ్చేది. ఒక దాది, ఒక దాద భలే రెస్పెక్ట్. కలిసేటప్పుడు ఆ విధానము. ఒక దేవతని ఎలా కలుస్తారు? అలా ట్రైనింగ్ ఇచ్చాడు బాబా. మనం గూడా అలా లోపల పురుషార్థం చేయవలసి ఉంటుంది. మనకెందుకు కష్టపడవలసి వస్తుంది? అంటే మనం త్యాగం చేయట్లేవు. దాది వాళ్ళు ఎందుకు కష్టపడలే అంతగా అంటే వాళ్ళంతా త్యాగం, త్యాగం అనిపియలే వాళ్ళకి. ఎందుకంటే బాబా యొక్క ప్రేమలో లవలీలమై ఉన్నారు. ఆ మురళి కోసం ఎన్ని గోడలు దూకి ఎళ్లారు. విఘ్నం వచ్చినా పాకిస్తాన్ సింధ్ నుంచి కరాచీ ఎళ్ళిపోయాడు గదా బాబా. వండర్. అందుకని ఈరోజు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తుంది గదా! అవ్యక్త మాసం, తపస్య మాసం ఈరోజు స్టార్ట్ చేయండి ఆదివారం చదవడం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయండి. ఆ రోజుకొచ్చేసరికి అనుభూతులు కలుగుతాయి. శ్రమ నుంచి ముక్తయిన తర్వాత వచ్చే ఏంటిది? పరిణామం ఏంటిది? అనుభవాలేంటిది? మనోరంజన రూపంలో అనుభవం అవుతుంది. అందుకనే స్నేహి ఆత్మలు స్వతహాగానే దేహభానము నుండి దైహిక సంబంధాల ధ్యాస నుండి దైహిక ప్రపంచం ధ్యాస నుండి అతీతంగా స్నేహములో స్వతహాగానే లీలమై ఉంటారు. హృదయపూర్వకమైన స్నేహము తండ్రి సమీప్త తోడును సమానను అనుభవం చేస్తుంది. స్నేహి అయిన వారు సదా స్వయాన్ని తండ్రి ఆశీర్వాదాలకి పాత్రలుగా భావిస్తారు. అంటే కంఫర్ట్ మనకి లైఫ్ ఏదైతే ఉందో ఇలా చేయబెట్టుకుంటాం కదా. నేను ఈ బ్రాహ్మణ జీవితంలో నన్ను నేను సంతుష్టంగా ఉన్నాను అని హృదయపూర్వకంగా చేయి వేసుకొని చెప్తే మన మనసు యాక్సెప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా బాబా నుండి దీవెనలు వస్తుంది. ఇలా చేయి పెట్టుకొని చెప్పండి. పెట్టండి, చేయి పెట్టండి. నేను ఈ యొక్క బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ కార్యంలో సంతుష్టంగా ఉన్నానా? ఇప్పుడు మనసన్నది. బుద్ధేం జెప్తుంది? వెంటనే సమాధానం జెప్తది. లోపల ఏమైనా చిక్కుందులు గాని, ఇబ్బందులు గాని, దేహాభిమానం గాని, దేహభ్రాంతి గాని, దేహ సంబంధికులు ఏదైనా అటాచ్‌మెంట్ ఉందనుకోండి, రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసినప్పుడు బాబాతో మనం స్ట్రాంగ్‌గా జెప్పలేం. ఉన్నాను బాబా అని. కదా! ఎత్తమంటాడుగా. అందుకని ఈరోజు అన్ని తీసేయండి. క్లీన్ జేసేయండి. ఎవ్వరు లేరు. ఒకడే బాబా. పురుషార్థంలో స్వార్థం గావాల్సి ఉంటది. ఈ స్వార్థంలోనే పరమార్థమై ఉంది. పురుషార్థంలో దయ, కృప నడవదు. అది బాబా పెట్టుకుండు. కానీ స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంటుంది. మనసును స్ట్రాంగ్‌గా చేసి ఉంటుంది. ఆ స్ట్రాంగ్ అయినప్పుడే మనం ఆ రూపంలో వెళ్తాం. స్ట్రాంగ్ ఆగముందు ఆ రూపాన్ని ధారణం చేస్తే ఇరుక్కుంటాం ఇక్కడ. అందుకని స్ట్రాంగ్ కావాలి. అందుకని బ్రహ్మ, బాబా కూడా ఎంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు నియమాలలో. మా అమ్మ శరీరం వదిలినా కూడా దాది వచ్చి ఏడ్చేవాళ్ళంట. బాబా అన్నాడు స్ట్రాంగ్‌గా, "పచాడనే కే లియే అచార్ డాల్నే కే లియే ఆయి గయా. పచాడనే కే లియే ఆయి గయా. ఆటలాడడానికి వచ్చావు ఇక్కడ" అనేవాడు స్ట్రాంగ్‌గా. స్టన్ అయిపోయేది. ఇట్లా. ఎందుకంటే బాబా ఆత్మని ప్రేమించేవాడు దేహాన్ని గాదు గదా! రూల్స్‌లో కఠోరం బ్రహ్మబాబా. నియమాలలో, మర్యాదలో కఠోరం. చివరికి బెగ్గరపాటొచ్చి వదిలేసి ఎళ్ళిపోతున్న బాబా మేము ఉండలేమంటే, బాబా అన్నాడు ఇది నా ఆజ్ఞ కాదు. చివరికి టూలు తినిపించి ఎళ్ళిపోండి అన్నారు గాని. కానీ పవిత్రత విషయంలో ఎన్ని గొడవలు. చంపడానికే వచ్చారు నిజంగా. దాడి చేయడానికొచ్చారు. అయినా బాబా కదిలిండా? ఎన్ని కోట్ల కేసులు కదిలిండా? స్ట్రాంగ్. ఇలా మనం గావాలి. ఆ స్ట్రాంగ్ అయినప్పుడు ఆ దయా, క్షమ రూపం వస్తుంది. స్ట్రాంగ్ గాకుండా దయా, క్షమ అంటే మనల్ని లాగేస్తది మాయ. అందుకనే బాబా అంటారు స్నేహానికి సహయోగం ఏమంటున్నారు బాబా చూడండి. అలా అయినప్పుడు తండ్రికి ఆ రకమైన స్నేహం, ఆశీర్వాదాలు బాబా మన పైన భగవంతుడి ఆశీర్వాదాలు ఉందంటే దాని ప్రాక్టికల్ రుజువు ఏందంటే బాబా చెప్తున్నారు అసంభవాన్ని గూడా సహజం జేసేస్తున్నారు. అంటే అసంభవాంది సహజం అనిపిస్తుందంటే బాబా పవర్ పనిచేస్తున్నట్టు నా దగ్గర. ఇంకొకటి బాబా అంటున్నారు సదా తమ మస్తకంపై తమ శిరస్సుపై తండ్రి సహయోగం మరియు స్నేహ హస్తాన్ని అనుభవం చేస్తారు.
నిర్చయబుద్ధి, నిశ్చింతలుగా ఉంటారు స్థితి. అంటే ఏ క్రిటికల్ సమస్యలో ఇది అన్నమాట రుజువు. మామూలు టైంలో కాదిది. క్రిటికల్ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నాతో ఇలా అనుభవం అవుతుందంటే, నీ పవర్ పనిచేయట్లే. బాబా పవర్ ఎనక నుంచి పనిచేస్తుంది. నాకు వికట పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ వికట పరిస్థితులు నన్ను సహజంగా అనుభవం చేస్తున్నానంటే ఎవరి పవర్ అది? ఇదే బ్రహ్మ బాబాతో జరిగిన ఘటన. ఎందుకు ఇలా జరిగిందంటే బాబా ఆ ఫోటో చూసారా? నిశ్చింత స్థితిలో ఉన్నాడు. ఏ స్థితి అది? బెగ్గర్ పాట్ టైంలో. గ్లాని నింద నడుస్తుంది వార్తాపత్రికలో. బాబా ఎలా ఉండు? విష్ణు చతుర్భుజి వలె. ఫోటో చూశారు గదా! ఆ ప్రాక్టికల్ స్టేజ్. ఆది పురుషార్థ స్థాపనలో ఉన్న పిల్లలైన అందరి ఆది సమయంలో ఒక అనుభవం ఉంది. ఆ ఘటన గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు గూడా సేవ యొక్క ఆదికి నిమిత్తమైన పిల్లలకు ఆ అనుభవం ఉంది. ఏది సేవా ఆదిరత్నాలు ఎక్కడ ఇండియాకొచ్చిన తర్వాత 190, 50, 65 మమ్మా బాబు వచ్చిన తర్వాత ఈ సేవా కేంద్రాలు తెరవాయి గదా! అప్పుడు గూడా ఈ అనుభవాలు ఉంది. అప్పుడు గూడా ఇలాంటివి జరిగింది. కొంతమంది ఆదిలో పిల్లలందరికి తండ్రి లభించారన్న స్మృతిలో స్నేహం యొక్క నశ ఉండేది. జ్ఞానమైతే తర్వాత లభించింది కానీ మొట్టమొదటి నశ స్నేహంలో మైమరిచిపోయి ఉండేవాళ్ళు. అదే అంటున్నా జ్ఞానం తర్వాత. జ్ఞానం వింటే బోర్ కొడుతుందండి. జ్ఞానం వింటే తల బరువైద్ది. ఎవరు కావాలి జ్ఞానం? కానీ జ్ఞానాన్ని సెట్ చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదైనా తినిపెట్టిన తర్వాత మాట్లాడు. ఎవరైనా అతిథులొస్తే ముందేం జేస్తావు? మాట్లాడే ముందు ఏదైనా ఇస్తారా? లేదా మంచినీళ్ళు గాని, జ్యూసులు గాని, పాలు గాని, మజ్జిగ గాని అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మ్యాటర్ కావాలి. అంతేనా? అప్పుడు మ్యాటర్‌కొస్తే అది సెట్ అవుద్ది. ఏమి ఇవ్వకుండా మ్యాటర్‌తో వచ్చావనుకో ఏమైద్ది? మ్యాటర్ లాగా ఉందండి. మ్యాటర్ డ్యామేజ్ అయ్యి, కన్వర్ట్ అయ్యి ఎక్కడో ఎళ్ళిపోతుంది. అందుకని స్టార్టింగ్‌లో గూడా బాబా ఆత్మ, పరమాత్మే స్టార్టింగ్ నియమాలు తొందరగా ఏం స్పీడ్‌లో చెప్పలే బాబా. చెప్తే అందరూ పారిపోయేవాళ్ళు. ముందు ముందుగా, ముద్దు ముద్దుగా, ప్రేమగా, ఆలన పాలన. మరి మనం ఏం జేస్తాం? ముందే హీరోలయిపోతాం. ముందే లీడర్‌లయిపోతాం. ముందే బాసులయిపోతాం. ఇంగ జెప్తాం. ఉన్న బాస్ ఏం జేత్తాం? ఇంగ తీసేత్తాం వాళ్ళ గ్యాసు. ఏది నష. ఆ నష కాస్త అందుకని మోటివేట్ జేయాలి. వాళ్ళకి అలాంటి పరవశమై ఉన్న ఆత్మలకి ఏం జేయాలి ముందు మోటివేట్ జేయాలి. మోటివేట్ జేసి తర్వాత జెప్పు. మనం డిమోటివేట్ జేస్తాం రాంగానే. ఎందుకంటే నేను హీరో అని జెప్పుకుంటాం. నేను స్వచ్ఛమైన వాడి, నేను సృష్ట పురుషాది అక్కడ సిద్ధిస్తుంది. దేహాభిమానం జెప్తుందక్కడ. ఆ! నువ్వే కరెక్టు, నువ్వు వేస్ట్ ఫెలో అన్నట్టు. కానీ ఇయన్నీ పురుషార్థంలో గడబడి ఇది త్రేతాయుగ పురుషార్థం. కానీ సత్యయుగ పురుషార్థం ఏంటిది? సత్యయుగంలో కృష్ణుడు ఏం తింటుండండి? రాముల వారు ఏం జేస్తుండు? రాముల వారు యుద్ధం జేస్తున్నట్టు చూపిచ్చారు. కృష్ణుడికి రాముడు ఎప్పుడు ఒకే చింతలో రాముడి పైన సంఘర్షణలో చూపిచ్చారు. కానీ కృష్ణుడికి ఏముంది? ఫుల్ ఎంజాయ్‌మెంటు. ఆటలు ఆడుకోవడం, వెన్న తినడం. ఆటలు ఆడుకోవడం, వెన్న తినడం. లైఫ్ అనేది గూడా అదే. బాబా గారితో ఆటలాడుకోవడం. యుద్ధం చేసేది గాదు. అందుకనే బాబా అంటున్నారు చూడండి. కావున మెజారిటీ పిల్లల అది ఆది నుండి స్నేహ సాగరంలో మైమరిచి ఉన్నారు. పురుషార్థం యొక్క వేగంలో చాలా మంచి వేగంలో ముందుకు వెళ్లారు. కానీ కొంతమంది పిల్లలు స్నేహ సాగరంలో మైమరిచిపోతారు. కొందరు కేవలం మునక వేసి బయటకొచ్చారు. అందుకే మైమరిచిపోయి ఉన్న వారికి ఎంతెంతైతే శ్రమ తక్కువ ఉంటుందో అంతంత మిగిలిన వారికి అనిపించదు. ఒక్కోసారి కష్టము, ఒక్కోసారి ప్రేమ రెండిట్లోనూ ఉంటారు. కానీ ఎవరైతే స్నేహములో లవలీనమై ఉంటారో వారు సదా స్వయాన్ని ఛత్రఛాయలో ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. హృదయపూర్వకమైన స్నేహం కలిగి ఉన్న పిల్లలు శ్రమను గూడా ప్రేమలో మార్చేస్తారు. అంటే కష్టం వచ్చినా గూడా కష్టం అనిపించదు. ఇష్టంగా అనిపిస్తది. ఎవరికైనా ప్రేమ ఉందనుకోండి ఆ! ఎవరికైనా ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమ ఉంటే కష్టం అనిపిస్తదా? ఇప్పుడు తల్లి పిల్లల ప్రేమ అనుకోండి. చంటి పిల్లవాడు, తల్లి కష్టం అనిపిస్తదా? ఎందుకు? సో, ఇదే సంబంధం. తండ్రి పిల్లల సంబంధం. ఈ ప్రేమలో బాబా అంటాడు మునగండి. ఇంకొకటి బాబా రిజల్ట్ చెప్తున్నారు. ఈ రోజులో విశేషంగా స్నేహం యొక్క వాయుమండలంలో ఉన్నవారు మరియు శ్రమను అనుభవం చేశారా? లేక మనోరంజనంగా ఉంటుందా? ఆ! ప్రేయసి ప్రియులు చూడండి. వాళ్ళేమైనా ఆలోచిస్తారా ఎనక నుంచి? తల్లి, తండ్రి చచ్చిపోయిన ఇద్దరు కలిసి సస్తాం. పారిపోతారు. అక్కడ కుల మర్యాదలు గూడా చూడరు. అక్కడ ప్రపంచ భ్రాంతి గూడా ఏవైనా అనుకోండి మేము ప్రేమించుకుంటున్నాం అంతే. మీరేం చేసుకోండి చేసుకోండి. ఆయన లేక నేను ఉండను, నేను లేక ఆయన ఉండలేవు. ఇగ మధ్యలో వచ్చి తల పట్టుకోవాలి. వీళ్ళు వదలరు నా నాయన లేకపోతే ఎళ్ళిపోతారు. లేకపోతే ఈ ప్రపంచం నుంచి దూరంగా ఎళ్ళిపోతారు. ఇది గూడా అంతే కథ. అది దేహము కథ, ఇది ఆత్మ కథ. బాబా లేనిది నేను లేను, నేను లేనిది బాబా లేనిది. ఎస్కేప్ ఎక్కడ?
ప్రపంచ భ్రాంతి లేదు. సిగ్గు సిగ్గు అంటారు కదా! ఏ సిగ్గు? సిగ్గు లేదు, ఫీలింగ్ లేదు. దేహాభిమానం ఇయన్నీ. ఎక్కడ? మస్త్ ఫకీర్. ఇది స్నేహం. మనం బాబా ముందు కూర్చుంటాం గదా! ఆ ప్రేమలో ఎలా బయటికి రావాలి? ప్రేమలు రావాలంటే స్మృతులు ఉండాలి. బాబా అన్నాడుగా పరిచయం, స్పష్టమైన స్మృతులు. లోపల నడుస్తా ఉండాలి. అంతరంగ ద్వంద్వం అంటారు గదా! బాబా ప్రేమలు, బాబా ప్రాప్తి, బాబాతో కలిగిన ప్రాప్తులేంటిది? ప్రాప్తులేంటిది? సర్వ సంబంధాల అనుభూతి. ఇది బాబా అంటాడు. మైమరిపోయి ఉన్నారు. ఈరోజు శ్రమ అనుభవమైందా? ఏ విషయంలో అయినా శ్రమ అనుభవమైందా? ఏది 18 జనవరి. ఎందుకు? ఏమిటి? ఎలా అనే సంకల్పాలొచ్చాయా? స్నేహములు అన్నిటికి మరిపింపజేస్తుంది కావున బాబ్‌దాదా అంటారు. తండ్రి యొక్క ఈ స్నేహానికి మరవకండి. స్నేహ సాగరుడు లభించారు. ఆ సాగరంలో బాగా తేలియాడకండి. ఎప్పుడైనా ఏదైనా శ్రమానుభవం అయితే ఎందుకంటే మాయ మధ్య మధ్యలో పేపర్ తీస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో స్నేహము యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది. అనుభవం చేసి చూడండి. అంటే ఏదైనా సిట్యుయేషన్ అలా వస్తే యోగంలో ఎళ్ళిపోండి. బాబాతో మాట్లాడడం మొదలుపెట్టండి. దాని చింతనే జేయకండి. అప్పుడు జూడండి అంటున్నారు బాబా. యోగంలో ఎళ్ళిపోవడం అంటే బాబాతో మాట్లాడడమే అంతే. ఓపెన్ జేసి మాట్లాడండి. మనసులో ఏదైతే ఉందో అన్ని దాగినన్ని బాబాకి అప్పజెప్పండి. అప్పుడు జూడండి. ఏమైద్ది అవన్నీ? పరిస్థితులు మారిపోతాయి. ఆ సమయంలో ఎందుకు, ఏమిటి ప్రశ్నలు చాలా వెళ్ళిపోతుంటాయి. ఏదైతే వస్తుందో వెళ్ళిపోతుంది కూడా. కానీ ఎలా వెళ్ళిపోతుంది? స్నేహానికి గుర్తు చేసుకుంటే శ్రమ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరికి భిన్న భిన్న సమయాల్లో బాబ్‌దాదా ఇరువురికి స్నేహమైతే అనుభవం అయింది కదా! ఉంది కదా అనుభవం. ఎప్పుడో అప్పుడు అనుభవం చేసి ఉంటారు కదా! సదా కాకపోయినా ఎప్పుడో అయితే చేశారు గదా! ఆ తండ్రి స్నేహము అంటే ఏమిటి అని ఈ సమయంలో గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడో అంటే సరే మనం మర్చిపోయామనుకోండి. కానీ ఇది గుర్తుంటుంది గదా! బాబా అంటాడు బాల్యపు కాలంలో ఏ ఏ వికట పరిస్థితిలో ఉన్నప్పుడు బాబా నన్ను ఎలా లాగారు? బాబా నాకు ఏ రూపంలో వచ్చి సహాయం జేశాడు. అప్పుడు నేను తన పిల్లోడుగయ్యా. ఆ రూపాన్ని, ఆ సహాయం, ఆ కృపని గుర్తు చేసుకోమంటాడు బాబా. ఆ సమయం, ఆ సిట్యుయేషన్‌లో బాబా నన్ను ఎలా లాగాడు? నాకు చేసిన సహాయం ఏంటిది? ఆ సహాయాన్ని కనుక గుర్తు చేసినట్లయితే శ్రమ ఏమైపోతుంది? శ్రమ శ్రమలాగా అనిపించదు. అందుకని దానిని చూడమంటారు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు జరిగిందా? ప్రతి ఒక్క ఆత్మకి ఉంది గదా బాబాకి. ఆ రోజుని చూడండి. ఆ టైంలో అప్పుడు ఇక్కడ మర్చిపోతాం. బాబా అంటున్నారు చూడండి. ఎందుకంటే బాబ్‌దాదాకు బిడ్డ యొక్క ప్రతి శ్రమలో కూడిన స్థితి అయినా మంచిగా అనిపించదు. నా పిల్లలు కానీ శ్రమనా? మరి శ్రమ నుండి ముక్తులుగా ఎప్పుడవుతారు? ఈ సంగమ యుగంలోనే బాబా అంటున్నారు. సంగమ యుగంలోనే శ్రమ నుండి ముక్తులుగా మరియు ఆనందమే ఆనందం అన్నట్లుగా ఉండగలరు. ఆనందం లేకపోతే ఏదో ఒక భారం బుద్ధిలో ఉన్నట్లు బాబా అన్నారు. భారాన్ని నాకు ఇచ్చేయండి. నాది అన్న దానిని మర్చిపోయి ట్రస్టులుగా అవ్వండి. ఇది అసలు కథ. ఇబ్బంది, భారం ఎందుకు పెరుగుతుంది? తోక పెట్టేసుకున్నాం గదా! నాది అనేది. అది ఇచ్చేయమంటున్నారు బాబా. బాధ్యత లేదు ఇప్పుడు. ఏంటిది? ట్రస్టీ. బాధ్యత అనుకోండి. బాధ్యత అనుకుంటే బరువనిపిస్తది గదా! మా బాధ్యత మీ బాధ్యత ఎక్కడ? బాబా. ట్రస్టీ. మరి స్వయంని హృదయపూర్వకమైన సత్యమైన పిల్లలకై తినండి, ఆడండి మరియు ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఈ సంగమయుగములన్నీ అన్ని యుగాలలో కల్లా ఆనందకరమైన యుగం. ఏముంది ఇక్కడ మధువన్‌లో? సేవ చేస్తున్నారు గదా! 1 మంత్ అయిందా? 15 రోజులా? 15 రోజులు ఏం జేశారు? 10 రోజులు ఏముంది? ఆనందమే ఆనందం గదా! ఈ బ్రహ్మ భోజనాలు జూస్తే ఎన్ని వెరైటీలు. స్థూలంగా జూస్తే ఇది. సాయంకాలం, ఉదయం ఎవరిని కలిసినా బ్రాహ్మణాత్మలే బ్రాహ్మణులే. ఎంత ఆనందమండి. టైం ఎలా ఎళ్ళిపోతుందో తెలవదు. మొబైల్‌లో టైం ఉన్నా గూడా టైం తెలీదు. మొబైల్ జూస్తే అంత అయిందా? సేవలో బిజీ ఉన్నా గూడా టైం తెలవదు. 4 గంటలో అర్ధగంట అనిపిస్తది. ఆనందంగా ఉంటే సంబంధ సంపర్కంలో గూడా తెలవదు. టైం అయిపోయింది అప్పుడే. నేనే ఎలాడుసుకుంటూ మొఖం వాడేసుకుంటూ మాడిపోయి, ఊడిపోయి, ఉదాసి, నిరాశ అనుకుంటే దగ్గరున్నోళ్ళు ఎప్పుడు టైం అయిందని జూత్తరు. అటు ఇటు జూస్తారు. ఎప్పుడు పారిపోవాలనిపిస్తది. నా సంబంధ నేను సీరియస్‌గా ఉంటే నా సంబంధ సంపర్కాలు వాళ్ళు ఉంచరు గదా! గడియారాన్ని చూడడం మొదలుపెడతారు. లేకపోతే కష్టతరమైన ఏదో అన్ని త్యాగం చేసి వచ్చా అంటే గడియారం చూస్తారు. క్లాస్ విన్నవాళ్ళు గూడా. అందుకని ఆనందకరమైన విషయాలు చెప్పండి. టేస్ట్ వస్తది. అందుకని ఈ జీవితాన్ని ఎలా జీవిస్తున్నా అనేది ఇంపార్టెంట్. నేను ఎలా జ్ఞానంలో నడుస్తున్నా, ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నా, ఏం వెలగబెట్టా అది చూడడు బాబా. నీ స్థితిని ఎలా సంపాదించుకొని, నీ స్థితి ద్వారా ఇతరులు ఏ విధంగామైన అనుభవాన్ని కలుగుతుంది. అది ఇంపార్టెంట్. నిర్విఘ్న స్థితి అంటారు దాన్ని.
అందుకని ఈ లైఫ్ మాటి మాటికి రాదు. ఇది సత్యుగంలో వస్తదా ఆనందం? బాబా గారు ఉంటారా? ఒకసారి పోయిండంటే బాబు మళ్ళీ రాడు గదా! 5,000 సంవత్సరం పడుతుంది. మరెందుకు ఆనందంగా ఉండకూడదు? క్వెషన్ అది. అది ఉండేదేదో ఇప్పుడు ఉంటే అయిపోద్ది గదా! ఎప్పుడవుతాం? ముసలోళ్ళయిన తర్వాత అవ్వలేం గదా! శరీర వృద్ధాప్యం అవుతామా? అప్పుడు మోకాళ్ళ నొప్పులు అయి లాగుతాయి. ఇప్పుడు శరీరం బావుంది. పురుషార్థం ఆనందంగా జెయి. అలా మన మనసును మనం మాట్లాడాలన్నమాట. అప్పుడు తేలికగా ఉండగలుగుతాం. అందుకనే బాబంటారు, భారాన్ని ఇవ్వకుండా స్వయమే మోస్తూ ఉండడానికి బాబ్‌దాద్ చూసినప్పుడు ఇంకేం చేస్తా ఆ గంపరియ్య అంటే ఇయ్యరంట. ఎందుకంటే మోహం ఉంది దానిపైన. ఏ గంప? బరువనేది. అందుకనే బాబంటారు స్వయమే మోస్తుంటారు భారాన్ని. పిల్లలు భారాన్ని మోస్తూ చాలా శ్రమ పడుతుంటారు. భారాన్ని ఇవ్వకుండా స్వయమే మోస్తూ ఉండడానికి బాబ్‌దాదా చూసినప్పుడు బాబాకైతే దయ కలుగుతుంది గదా! జాలి కలుగుతుంది గదా! ఆనందించాల్సిన సమయంలో శ్రమనా? ఏం పట్టిందండి వీళ్ళకి పట్టింది? అన్నీ ఉన్నాయి. ఖుషిగా ఉండగా ఏమైంది వీళ్ళకంటారు గదా! హ్మ్. స్నేహంలో మర్చిపోండి. స్నేహం యొక్క సమయాన్ని గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో విశేష స్నేహం యొక్క అనుభూతి అయితే తప్పకుండా కలుగుతుంది. కలిగింది కూడా. కలిగిందని బాబాకు తెలుసు కానీ మీరు గుర్తు చేసుకోరు. శ్రమనే చూస్తుంటారు. చిక్కుకుపోతూ ఉంటారు. శ్రమ అంటే దాని గురించి వర్ణిస్తూ ఉంటాం. జరిగిపోయిన దాని, ఏదో అయిపోయిన దాని, ఏదో సంస్కారాలు తగులుబాట్లు అయిపోయింది ఏదో అయిపోయిందిగ. ఇప్పుడు బాగుండరాదిగ. కౌగలించుకోండి, కలిసి ఉండండి. దాన్నే వర్ణించుకుంటే ఎటు మొఖం, ఇటు మొఖం. ఎటు పోతారు ఇద్దరు? సత్యయుగంలో అయితే రావాలి గదా! అక్కడ కలిసే ఉన్నాగో ఆ ఎనక ఫోటో చూడండి. యాపిల్ బండి తింటున్నాం, పుష్పక వాహనం ఉంది. అంత గేమ్స్ ఆడుతున్నారక్కడ. మరి ఇక్కడెందుకు ఈ గేమ్‌లు అంటున్నారు? ఎందుకంటే ఎందుకు? ఎందుకంటే బాబాకిచ్చేయండి అన్నీ. ఒకవేళ ఈ రోజైనా అమృత వేళ నుండి ఇప్పటి వరకు బాబ్‌దాదా ఇద్దరి అథారిటీల స్నేహాన్ని హృదయపూర్వకంగా అనుభవం చేసి ఉంటే, ఈ రోజు గుర్తు చేసుకున్నా గాని స్నేహం ఎదురుగా శ్రమ సమాప్తమైపోతుంది. ఇప్పుడు బాబ్‌దాదా ఈ సంవత్సరం ప్రతి బిడ్డను సహయుక్తముగా శ్రమ నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. శ్రమ యొక్క నామ రూపాలు హృదయంలో ఉండకూడదు. జీవితంలో ఉండకూడదు. వీలవుతుందా? వీలవుతుందా? ఎవరైతే చేసే తీరాలని అనుకుంటారో, ధైర్యం కలిగి ఉన్నారో వారు చేతులెత్తండి. అందుకనే శ్రమ విషయాలు మాట్లాడొద్దు. శ్రమ విషయాలు మాట్లాడితే పాపం అంటారు విన్నవాళ్ళు గూడా. ఎంత కష్టపడుతున్నారండి. అదే ఆనందమైన విషయాలు మాట్లాడితే మేము గూడా వస్తామండి ఎక్కడుందంటారు. అదే నువ్వు అన్నీ ఇబ్బంది పడి వచ్చానంటే చాలా కఠోరమైన మార్గం అండి. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అంటారు. పాపం మీకు రుచి పచి లేదంటారు. కానీ ఈ లైఫ్‌లో ప్రాప్తి, ఆనందం గురించి మాట్లాడితే ఏదో ఉంది మాకు గూడా రావాలనిపిస్తది. అందుకని వద్దంటున్నాడు. ఆ శబ్దమే వాడొద్దంట. ఏ శబ్దం? త్యాగభూషిణి చాలా మంది వర్ణిస్తున్నారుగా. నేను అలా జేశా, నేను ఇలా జేశా. పాపం అనిపిస్తది. కానీ మేము అలా ఉండేవాళ్ళం బాబాతో మేము ఇలా ఆటలాడుకునేవాళ్ళం అరెరెరే! మేము ఉంటే బాగుండేదనిపిస్తది. డిఫరెంట్ ఉంది. అందుకని జీవిత హిస్టరీలో అంటే ఇన్‌స్పిరేషన్ కొరకు అది వేరే విషయం. కానీ ఎప్పుడు దానిని వర్ణించామనుకోండి, అది ఏడుపు మొఖం అంటారు. ఇదెందుకురా ఏడుపు మొఖం అంటాడు బాబాయ్. ఎందుకు అవసరమా ఎప్పుడు ఏడ్చేది? దయ కలుగుతుంది. అందుకనే బాబా అంటున్నారు, వరదానం ఉంది గదా! హ్మ్. మరి ఒకవేళ ఎవరైనా జరిగితే అప్పుడు ఏం చేస్తారు? ఏమిటి? ఎందుకు అనైతే అన్నారు గదా! ప్రేమ యొక్క సమయాన్ని గుర్తించుకోండి. అనుభవాన్ని గుర్తు చేసుకోండి. మరి అనుభవంలో మరిచిపోండి. మీ ప్రతిజ్ఞ ఉంది గదా! బాబా గూడా పిల్లలకు ప్రశ్న అడుగుతారు. మేము బాబా ద్వారా 21 జన్మల కొరకు జీవన ముక్త యొక్క స్థితి యొక్క పదవిని ప్రాప్తి చేసుకుంటాము. చేసుకొనే తీరుతామన్నది ప్రతిజ్ఞ ఉంది గదా! మరి జీవన ముక్తిలో శ్రమ ఉంటుందా? 21 అంటే ఒక జన్మ ఏంటిది? సత్యయుగంలో ఎన్ని జన్మలు? 12 జన్మలు. త్రేతాయుగంలో? సత్యయుగంలో 8 జన్మలు గదా! త్రేతాయుగంలో? సత్యయుగంలో 8 జన్మలు. అష్టజన్మ. శ్రీకృష్ణ అష్టమి అంటారు అష్టతరాలు. త్రేతాయుగంలో 12. 12 తరాలు. 8, 12 ఎంతయిందమ్మా? 8, 12 ఎంతయింది? 20. మరి ఇంకోటెక్కడ? ఇంకోటెక్కడ? ఎట్లా పూసుకుంటున్నారు రంగు జూసుకోండి. మొఖం ఎలా ఉంది? ఆనందంగా ఉందా? ఖుషిగా ఉందా? లైట్‌గా వైట్‌గా ఉందా? జీవన్ముక్తి అంటారు గదా! జీవన్ముక్తి ఏంటిది? ఆ తర్వాత సత్యుగం. ముందు ఇది జూడండి. జీవితంలో ఉన్నా గదా! అన్ని ముక్తులుగా ఉన్నానా? అంతే గదా! 21 అంటే ఇది గూడా కదా! 20 కాదు గదా!
మరి ఇప్పటి నుండే ఈ శ్రమ బాబా అదే అంటున్నారు. 21 జన్మలకి 20 జన్మలు కాదు. మరి ఇప్పటి నుండే శ్రమ నుండి ముక్తులనగా జీవన ముక్తులుగై నిశ్చింత చక్రవర్తులు గాండి. ఇప్పటి సంస్కారాలు 21 జన్మలు ఎమర్జై ఉంటాయి. అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి మనం ఇట్లా సత్విక సంస్కారాలు. మరి 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నారు గదా! అంటే ఏ రోజైతే ఈ రోజు, ఈ సమయం, ఈ గడియలో నేను సంతోషంగా లేను అంటే అర్థమైంది. ఈరోజు వారసత్వం పోయినట్టే. సత్యయుగంలో ఒక జన్మ పోయినట్టే. నేను ఖుషిగా, ఆనందంగా, సదా సంతోషంగా ఇట్లనే ఊగులాడుతున్నా లోపల లోపల ఆనందిస్తున్నా. ఉప్పొంగుతుందంటే సత్యయుగంలానికి నువ్వు తయారు చేసుకుంటున్నావు. ఇక్కడ సంస్కారాలు, అక్కడ సంసార నిర్మాణం గదా! అందుకని నేచురల్ అయిపోవాలి మనం. ఎవరు ఏమన్నా ఇలానే ఉండాలి. అందుకని అంటారు కదా, పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. పట్టిందేందో పట్టు, గట్టిగా పట్టవయ్యా. అంటే ఇది పట్టు, అసలు పట్టు. అందుకనే బాబు అంటున్నారు, ఇప్పుడు తీసుకోవాలా, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేరు అంటారు కదా. అందుకని ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్. శ్రమ నుండి ముక్తులై సంతుష్టంగా ఉండండి, సంతుష్టపరచండి. కేవలం సంతుష్టంగా ఉండడమే కాదు, సంతుష్టపరచాలి కూడా. అప్పుడే శ్రమ నుండి ముక్తులుగా ఉంటారు. లేకపోతే ఈ రోజు ఏదో ఒక భారం యొక్క విషయాలు, శ్రమతో కూడిన విషయాలు ఎందుకు ఏమిటన్న భాషలో వస్తాయి. ఇప్పుడు సమయం యొక్క సమీపతను చూస్తున్నారు. ఏ విధంగా సమయం సమీపతం వస్తుందో అదే విధంగా మీ అందరి కూడా తండ్రితో సమీపం యొక్క అనుభవం పెరగాలి కదా. తండ్రితో మీకు ఉన్న ఈ సమీపత సమయం యొక్క సమీపతను సమాప్తం చేస్తుంది. పిల్లలైన మీరు అందరి ఆత్మల యొక్క దుఃఖం మరియు అశాంతితో కూడిన పిలుపు చెవుల్లో వినిపించడం లేదా? ఇక చూడండి, చెవులు అంటే ఎక్కడికెళ్ళి కూర్చోవాలి మనం వినిపించాలంటే? ఎక్కడ పోయి కూర్చోమంటున్నారు బాబా? ఇవన్నీ వినపాలి, చూడాలంటే ఎక్కడ పోయి చూడాలి? ఎక్కడైతే బాబా ఉన్నారో అక్కడ పోయి కూర్చుంటేనే వినిపిస్తది. ఇక్కడ కూర్చుంటే వినిపియదు. విశ్వము యొక్క పిలుపు వినాలంటే విశ్వ స్టేజ్ పైకెళ్ళిపోవాల్సి ఉంటది. భూగోళం పైన పైకెళ్ళి కూర్చుంటే కింద జరిగే కనిపిస్తాయి. ఫ్లైట్‌లో గూడా అంతే గదా! విమానంలో పైకెళ్తే గదా చిన్న చిన్న అన్నీ కనిపిస్తాయి. ఇది గూడా అంతే. యాత్ర అక్కడ వెళ్లి కూర్చోండి. ఏమనిపిస్తది బాబా అంటున్నారు. మీరు పూర్వజులు కూడా, పూజ్యులు కూడా. కావున ఓ పూర్వజాత్మలారా, ఓ పూజ్య ఆత్మలారా, విశ్వ కళ్యాణి కార్యాన్ని ఎప్పుడు సంపన్నం చేస్తారు. అక్కడ కూర్చుంటే ఇక్కడ వినిపిస్తది. బాబ్‌దాదా సమాచారంలో చూశారు. ప్రతి వర్గం వారు తమ తమ మీటింగ్‌లు చేస్తారు. విశ్వ కళ్యాణం యొక్క వేగాన్ని ఎలా తీవ్రం చేయాలన్న ప్లాన్ తయారు చేస్తారు. ప్లాన్ అయితే చాలా బాగా తయారు చేస్తారు. కానీ బాబ్‌దాదా ఎందుకు బాబా ఏమంటున్నారు, బాగా తయారు చేస్తారు. కానీ బాబ్‌దాదా అడుగుతున్నారు, ఎంతవరకు ఇలా ఇన్ జవాబు దాదీలు ఇస్తారు? ఎంతవరకు ఇలా ఇందుకు జవాబిస్తారు? ఎంతవరకు? క్వెషన్ అడుగుతున్నా. ఎంతవరకు ఇలా పాండవులు చెప్పండి? అంటే ఈ వింగ్స్ ఉన్నాయి గదా! అప్పుడు బాబా ఒక్కొక్క వింగ్స్‌ని కలిసేవారనమాట ప్రతి మిలనంలో. సోషల్ మీడియా అని, మెడికల్ అని ఇలాంటి కొన్ని గ్రూప్‌లు గడిచేవారు బాబా. అప్పుడు బాబా క్వెషన్ ఏస్తున్నారు. బాబాకు ప్రత్యక్షం జరగాలి గదా! ప్రతి వర్గం వారు ప్లాన్ తయారు చేసినప్పుడు లక్ష్యం పెట్టుకుంటారు. కానీ ప్రత్యక్ష అనేది దృఢ ప్రతిజ్ఞతో జరుగుతుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ ముందెళ్ళినా గూడా మనము రాష్ట్రపతిని కలిసినా, ఎవరిని కలిసినా ఒక వర్గం వెళ్లి కలుస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ వింగ్ గాని, సెక్యూరిటీ వింగ్ గాని, సెక్యూరిటీ వింగ్ వాళ్ళు మినిస్టర్‌ని కలుస్తారు. ఏది ఈ సెక్యూరిటీ వింగ్ ఎవరు? నేషనల్‌లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రాష్ట్రపతి అమిత్ షా వాళ్ళు ఉన్నారు గదా! ఇలాంటి వాళ్ళు. అలా ప్లానింగ్ చేసి కలుస్తారు మనం. ప్లానింగ్ చెప్తాం. బ్రహ్మకుమారి చేసే విధానం, సేవలు, లక్ష్యం. ప్రధానమంత్రిగానే లక్ష్యాన్ని వివరిస్తాం. ఉద్దేశ్యం ఏంటిది? సమాజాన్ని ఎలా జోడిస్తాం? అలా లక్ష్యం పెట్టుకొని దృఢంగా చేస్తుండ. అదే రూపంలో బాబా అంటున్నా, లక్ష్యం ఏంటిది? అందరి బాబా ప్రత్యక్షం కావాలనే గదా మెసేజ్ ఇవ్వాలని. అందుకనే బాబా అయితే వింటారు గదా! అందరి మనసులో విషయాలు వినగలిగే సాధనాన్ని సైన్స్ మీకు ఇంకా ఇవ్వలేదు. బాబ్‌దాదా వింటున్నారు. ప్రతిజ్ఞల మాటలు, సంకల్పాలు చేసే మాటలు ఎంత బాగా హృదయాన్ని సంతోషపరిచే విధంగా ఉంటాయంటే, బాబ్‌దాదా వా పిల్లలు వా అని అంటారు. ఏమేమి చెప్తుంటారంటే ఇక చూడండి మన మాటలు. అమృత వేళ మనం బాబాకి ఓదార్స్తాం గదా! బాబా మేము చేసేస్తాం, మీరు కూర్చోండి. మీరేదే చెప్పానో మేము దానికోసమే ఉన్నాం. సేవ మీరే గదా చేయిస్తుంది. మేము మీకోసమే గదా జీవించి ఉన్నాం. మీ కార్యం కోసమని ఇగ మంచి మంచి మాటలు చెప్తారంట. ఇక వినిపించమంటారా అంటున్నారు బాబా. ఈ పాటలన్నీ భలే మనోరంజనంగా ఉంటది బాబాకి. తర్వాత చూస్తే 9, 10 తర్వాత అమృతవేళ బాగానే ఉంటది. ఈ 9, 10 గంటలకు ఉంటదే టైమింగ్స్ అప్పుడు చూస్తే. చూడండి బాబు మురళి సమయం వరకు బాగానే ఉంటదంట. అమృతవేళ 100%. మురళి వచ్చిన తర్వాత 75%.
సరిగ్గానే ఉంది. 9, 10 అంటే అర్థమైంది. కర్మలో వచ్చినప్పుడు, కర్మయోగిలో వచ్చినప్పుడు అందులో తేడా వచ్చేస్తుంది. ఒక అన్న ఏం చేశారంటే అమృతవేళ ఫోన్ చేసి ఇలా ఇలా కార్యం ఉంది. చేస్తానన్నయ్య మొత్తం నేనే చేసేస్తాను నషదు చెప్పాడండి. తర్వాత 9, 10 గంటలకు చేస్తే ఇంత కుదరదు, ఇంత చేయలేను, అంతా సగం వెళ్ళిపోయిందది నష. అంటే బాబు ఏం చెప్తున్నా కర్మలో వచ్చేసరికి సంస్కారాలు పనిచేస్తాయి. కొన్ని స్వభావాలు మరియు సంస్కారాలు ఎదురైనప్పుడు ప్రతిజ్ఞ దృఢంగా ఉండడానికి బదులు ఏమవుతుంది? సాధారణమైపోతుంది. దృఢత యొక్క శాతం తగ్గిపోతుంది. పిల్లలు ఒక ఆటను చూసి బాప్‌దాదా చిరునవ్వు నవ్వుతున్నారు. ఏ ఆటను ఆడతారో చెప్పమంటారా? బాప్‌దాదా ఒక ఆట అయితే ఆ ఆటను చూసి దయ కలుగుతుంది. సంతోషం కలగదు. ఎందుకంటే బాప్‌దాదా చూస్తుంటారు పిల్లలు తమ విషయాన్ని ఇతరుల మీద పెట్టడంలో చాలా తెలివైన వారంట. అబ్బా! ఏం తెలివితేటలురా మనది. బాబు అంటారు. తెలివి బాగా నేర్చుకున్నావు అంటారు గదా! ఏ తెలివి? తెలివితేటలు, తెలివితేటలు బాగా వచ్చిందంటారుగా. ఏ తెలివిది? అధిక తెలివి అంటారిది. కానీ భగవంతుని ముందు అధిక తెలివి పని చేత్తదా? అధిక తెలివి ఎక్కడ యూజ్ చేస్తాం? ఇది సాఫ్ట్, క్లీన్. ఏది హృదయం. కానీ భగవంతుని ఇది గావాలా? ఇది గావాలా? ఈ తెలివిలన్నీ ఎక్కడొస్తాయి గదా! ఎలా జూడండి మన తెలివితేటలు. మీ తెలివి సల్లగుండా అంటారు గదా! ఈ తెలివి జూడండి. మాటలు తయారు చేస్తారు. ఏమనుకుంటారంటే ఇగ జూడండి మన టీవీ ఉంది గదా! బాబా దగ్గర ఆ టీవీలన్నీ జూస్తుంటాడు. బాబాకున్న పనేముంది? ఏమైనా ఉందా? పిల్లల ఆటలు జూత్తడా? ఆ ఆటలు జూడండి ఏమంటున్నారు? ఎవరు చూశారులే నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. బాబా అయితే పరంధామంలో, సూక్ష్మలో కూర్చొనున్నారు గదా! అని అనుకుంటారు. అంటే అనుకోని ఏం చేస్తాం మనం లూజ్ జేసేస్తాం పురుషార్థం. ఒకవేళ ఇది చేయకండి అని ఎవరైనా చెప్తే ఆ ఆటను ఆడతారంట తెలుసా? అవును అయింది కానీ తప్పకుండా అంటారు. కానీ ఏమిటి ఇలా జరిగింది కదా! అలా చేశారు కదా! ఇలా జరుగుతుంది గదా! అందుకనే అలా జరిగింది. నేను చేయలేదు. ఇలా జరిగింది కావున ఇప్పుడు వీరు చేశారు కావున నేను చేశాను. లేకపోతే నేను చెయ్యను. నాకేమైనా భావన ఉందా? నాకెందుకు చెప్పడానికి భావన ఉంది. వాళ్ళు చేశారు కాబట్టి నేనన్నా. అంటే మనని మనం ఏం చేస్తున్నాం? రంగు పూసేస్తున్నాం. మనని మనం తేలిక చేస్తున్నాం. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం బాబా దృష్టిల ప్రకారం ఏమంటాడు బాబా? ఆయన తప్పు చేసి నువ్వు అరిచావనుకో, నువ్వు కూడా తప్పు చేసినట్టే గదా! ఇది బాబా అంటారు. అంటే ఏమవుతుంది? వాళ్ళలా అన్నారు. వాళ్ళపైన నెట్టేస్తాం అన్నీ. మనమేమైపోం తప్పించుకుంటాం. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అంటాడు. మనం ధన్యుడు అనుకుంటాం. అది ధన్యుడు కాదది డేంజర్. అలవాటైపోతుంది. అందుకనే బాబా అంటారు, ఇది ఏమిటి స్వయం యొక్క అవగాహన రియలైజేషన్ తక్కువగా ఉంది. అచ్చా! సరే వారు అలా చేశారనుకోండి. అందుకని మీరు ఇలా చేశారనుకోండి. సరే చాలా మంచిది. వారు మొదటి నంబర్ వారయ్యారు. రెండవ నంబర్ మీరయ్యారు. సరే. నీకు నంబర్ ఇచ్చేస్తుండు బాబా. అంటారు ఒకటే లైన్‌లో ఇద్దరు ఒకే లైన్‌లో ఎళ్తారు. ఆయన మొదటి నంబర్‌ని ఇది సెకండ్ నంబర్. ఓకేనా అంటుండు బాబా. ఇక సత్యయుగంలో నంబర్ ఏడొస్తది ఇక్కడ? అందుకని బాబ్‌దాదా ఇరువురు కూడా ఒప్పుకుంటారు. మీరు మొదటి నంబర్ వారు కాదు. మీరు రెండో నంబర్ వారు. కానీ మొదటి నంబర్ వారు వర్తమానం అయితే నేనే మారాను అని మీరంటే ఇది సరేనా? ఆ సమయంలో ఇలానే అనుకుంటారు గదా! ఒకవేళ మొదటి నంబర్ వారు పరివర్తన అయ్యారు అనుకోండి. బాబ్‌దాదా మరి ఇతరులను మొదటి నంబర్ వారితో మీరే తప్పు. మీరు పరివర్తన అవ్వాలని చెప్పారనుకోండి. సరేనా? అచ్చా! అప్పుడేమైద్ది? బాబా అలా చెప్పారనుకోండి అప్పుడేమైంది? ఒకవేళ మొదటి నంబర్ వారు పరివర్తన తీసుకొస్తే, అప్పుడు మొదటి నంబర్‌లు ఎవరికి లభిస్తుంది? ఎవరికి లభిస్తది చెప్పండి? మొదటికైతే మొదటి నంబర్ లభించదు కదా! పరివర్తన శక్తిలో మీది మొదటి నంబర్ అవ్వదు. మొదటి నంబర్ వారు మీరు వారికి ఇచ్చినప్పుడు మీది ఏ నంబర్ అవుతుంది? చూడండి ఎంత సూక్ష్మమో ఇది. వాళ్ళలా జేశారంటే మీరేం కోరుకుంటాం? వాళ్ళు మారాలని కోరుకుంటున్నారు. వారు మారాలని కోరినవాడు మారిపోయారనుకో మీ నంబర్ ఎక్కడ? ఓం శాంతయ్యగా వెనకబడి ఉన్నట్టే. అందుకనే వారు మారాలన్నద్దు నేను మారాలనుకుంటే, ఇది ఏలు పెట్టేటప్పుడు ఆ ఏలు ఒకటటే ఎళ్ళిపోతుంది. 4 వేలు ఇటుంది గదా! ఇట్లా చూపిస్తాం గదా! నువ్వు మారు, నీ వల్ల అయింది, నీ వల్ల అయింది. మరి 4 ఏం చెప్తుంది? నువ్వు గారా నాయనా అంటాం. అదే బాబా చెప్తున్నారు. అతను మారాలనుకున్న అతను మారిపోయాడనుకో నేనెక్కడ మరి వెనకబడినట్టే కదా! అందుకనే ఇందులో అవకాశం ఇది భాగ్యం అనుకోండి. నేను నంబర్ ముందు తీసుకోవాలి. వాళ్ళలా ఉంటే ఉండని. నాదేంటిది ముందుకెళ్ళిపోతాం. పరివర్తనలో ముందంటున్నారు బాబా. ఎలా జరిగిందని అంటారు. ఈ ఆటలో ఈ భాష చాలా కనిపిస్తుంది. అలా, అలా ఆటను ఆపు చేసి నేను పరివర్తన అవ్వాలని, నేను పరివర్తన అయ్యి ఇతరులను పరివర్తన చేయాలని అనుకోండి.
కానీ ఒకవేళ ఇతరులను పరివర్తన చేయకపోతే శుభ కామన అయితే ఉండగలరు. అయితే మీరు వస్తూనే ఉంది కదా! కావున హే అర్జున్ నేను అవ్వాలి విశ్వరాజ్యాధికారి. లక్ష్మీనారాయణకు సమీపంగా మొదటి నంబర్ మీరు రావాలా? లేక రెండో నంబర్ కావాలా? రావాలా? ఈ సంవత్సరం బాప్దాదా యొక్క ఆశ ఇదే. సర్వ బ్రాహ్మణ ఆత్మలు బ్రహ్మ కుమారులు ఎలా అయి ఎలా అయితే ఇక్కడ గూడా ఈ బ్యాడ్జ్‌లు పెట్టుకుంటారు గదా! అందరూ పెట్టుకుంటారు గదా! ఇక్కడకు వచ్చినప్పుడు గూడా మీకు బ్యాడ్జ్ లభిస్తుంది గదా! అది కాగితం ఉంది కావచ్చు, బంగారం ఉంది కావచ్చు, లేకపోతే వెండిది కావచ్చు. ఎలాగైతే ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారో అలాగే హృదయంలో, మనసులో ఈ బ్యాడ్జ్ పెట్టుకోండి. ఏ బ్యాడ్జి? నేను మారాలి. నేను పరివర్తన అవ్వాలి. నేను నిమిత్తం అవ్వాలి. మీరు మారాలి. ఈ విషయం మారాలి. ఈ వ్యక్తి మారాలి. ఈ పరిస్థితులు మారాలి అనుకోకండి. నేను మారాలి. పరిస్థితులు వస్తాయి. మీ ఉన్నతిలో వెళుతారు. ఉన్నతమైన స్థానంలో సమస్యలు గూడా పెద్దవిగా వస్తాయి. కానీ ఎలా అయితే ఈ రోజుల్లో నెమ్మదివారీగా యథాశక్తి స్నేహంలో కూడిన శృతి యొక్క వాయుమండలం ఉందో అలాగే మీ మనసులో సదా స్నేహము లవలీనమై ఉండే వాయుమండలాన్ని సదా ఎమర్జ్ చేసి ఉంచుకోండి. బాప్దాదా వద్దకు సమాచారాలు చాలా మంచి వస్తుంటాయి. సంకల్పాల వరకు చాలా బాగుంటాయి. స్వరూపంలోకి రావడం మాత్రము యథాశక్తి అయిపోతాయి. ఇప్పుడు 2 విషయాలు కొంచెమైనా అందరూ పరమాత్మ స్నేహంలో సంగమ యుగము, ఆత్మిక ఆనందము యొక్క స్థితిలో స్థితిలమైపోండి. అచ్చా! ఈ అనుభవాన్ని ప్రతిరోజు పదే ఎప్పటికప్పుడు అనుభవం చేస్తూ ఉండండి. స్నేహాన్ని విడిచిపెట్టకండి. స్నేహములో మరిచిపోయి నేర్చుకోండి. ఏది డ్రిల్ అభ్యాసం. అచ్చా! నలువైపులా ఉన్న యోగయుక్త, యుక్తియుక్త, రహస్యయుక్త స్వమయము యొక్క రహస్యాన్ని తెలుసుకొని సంతుష్టంగా ఉండే వారికి కేవలం స్వయం సంతుష్టంగా ఉండడం కాదు, సంతుష్టపరచాలి గూడా. ఇలా సదా స్నేహి సాగరంలో లవలీనమైన పిల్లలకి, సదా తండ్రి సమానంగా తీవ్ర వేగము కల పురుషార్థి పిల్లలకి, సదా అసంభవాన్ని కూడా సహజంగా సంభవంగా చేసే శ్రేష్ఠ ఆత్మలకి, సదా తండ్రితో పాటు ఉండే మరియు తండ్రి సేవలో సహచరులకు ఉండే ఇలా చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకి ఈనాటి అవ్యక్త దివసం యొక్క అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు. अच्छा हम सब रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. వరదానం స్మృతి అనే ఇంద్రజాలము మంత్రము ద్వారా సర్వ సిద్ధులను ప్రాప్తించుకునే సిద్ధి స్వరూప భవ. బాబా స్మృతియే ఇంద్రజాలపు మంత్రము. ఇంద్రజాలము మంత్రము ద్వారా ఏ సిద్ధి కావాలని కూడా ఆ సిద్ధిని పొందగలుగుతారు. ఏ విధంగా స్థూలంగా కూడా ఏ కార్యం సిద్ధి కోసమైన మంత్రాన్ని జపిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఒకవేళ ఏ కార్యములైన సిద్ధి కావాలంటే ఆ స్మృతి యొక్క మంత్రమే విధి స్వరూపం. ఈ ఇంద్రజాలము మంత్రము క్షణములో పరివర్తన చేస్తుంది. దీనిని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే సదా సిద్ధి స్వరూపులుగా అవుతారు. ఎందుకంటే స్మృతిలో ఉండడము పెద్ద విషయమేమి కాదు, కానీ సదా స్మృతిలో ఉండడం ఇదే పెద్ద విషయము. దీని ద్వారానే సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి. స్లోగన్ క్షణంలో విస్తాన్ని సార రూపంలో ఇముడ్చుకొని వేగంగా అనగా తండ్రి సర్టిఫికేట్ ను తీసుకోవడం. క్షణంలో ఏం చేయాలి? విస్తారాన్ని సార రూపంలో ఇముడ్చుకొని వేగము అనగా అంతిమ సర్టిఫికెట్ ని తీసుకోవడం. వేగం అంటే స్పీడ్ పెంచాలి. క్షణాలలో విస్తారం ఉందనుకోండి, దాన్ని సారం చేసి పులి స్టాప్ పెట్టి ఏం చేయాలి? స్పీడ్ పెంచాలి. ఇది ఈ రోజు యొక్క మురళి. అందుకని మురళిలో ఈరోజు అటెన్షన్ ఏం పెట్టాలి? ఎవరు ఎలా ఉన్నా శుభభావన శుభకామన ఇవ్వాలి. నేను మారాలనేటువంటి లక్ష్యం పెట్టుకోండి. మాటికి ఫరిస్తా అనుభవాలు చేసేసి బాబాను ఎదురుగా అనుభవం చేయండి.